నాకు ఈ గ్రామంలో మొదట వచ్చిన కానుక చూస్తే ఇక వెళ్ళిపోవాలి. అప్పటికి పైనున్న సేవకులు అంటున్నారు, నువ్వు ఒక మంచి ఎడ్యుకేటెడ్, నువ్వు మంచి ప్రసంగం చేయగలుగుతావు, పాడగలుగుతావు, కళాకారుడు, సంగీత, ఒక సిటీలో పోయి సేవ చేయాలి, పల్లెటూరులో సేవ చేయడం ఏంది? ఒకరు ఇంగ్లాండ్ పంపుతున్నారు, ఒకరు ఆస్ట్రేలియా పంపుతున్నారు, ఒకరు హైదరాబాద్ అన్నారు. ధనము మీద దృష్టి పెడితే సేవకుడు సేవ చేయలేడు, సహకారులు కూడా. అసలు నీకు ఏ రకమైన దీవెని ఇస్తాడో దేవునికి వదిలిపెట్టది. దేవుని సేవ పిలుపున్నదా? ధనమును చూడకుండా దేవుని సేవ చేయి. నాకెంత లాభం వస్తుంది, ఎంత నష్టం కలుగు, పట్టించుకోకు, దేవునికి వదిలిపెట్టు. దేవుని పనివారం నీకు ఏ రకమైన దీవెన ఇవ్వాలో దేవునికే వదిలిపెట్టు, దేవుడే ఇస్తాడు. నమ్మకమైన వాడు సుమ. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ పై అధికారి అన్యాయం చేయవచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎక్కడి నుండి ఎటువైపు నుండి నీకు సహాయం తీసుకొస్తాడో తెలియదు. ఎటువంటి అభిషేకం కృపావరాలు దేవునికి ఇస్తాడో తెలియదు. దేవుని పనిలో సహకారివి నువ్వైతే విడిచిపెట్టకుండా దేవుని పని చేయండి. ప్రతి చిన్నదానికి అలగడము, సనగడము, గుణగడము